హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్ ఛానల్. ఈ వీడియో ద్వారా బజాజ్లో అవెంజర్ 220 గురించి అయితే వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ వెహికల్ వచ్చేసి ఇది క్రూజర్ మోడల్ అనమాట. అంటే కంప్లీట్గా ఇది టూరిస్ట్ వెహికల్ లాగా అయితే కనిపిస్తుంది. అంటే క్రూజర్ మోడల్ అంటే ఓల్డ్ మోడల్ లాగా అయితే కనిపిస్తుంది. సో ఇలాంటి డిజైన్లు అయితే ఉంటుంది. సో ఇంకా దీంట్లో ఫీచర్స్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ ఏమేమి ఉంటాయని చెప్పి పూర్తి డీటెయిల్స్ అని మనం వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు కన్నా ఛానల్ పెడితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో అలా అయితే నా వీడియో నోటిఫికేషన్స్, నా లేటెస్ట్ అప్డేట్ వీడియో నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా అయితే ఉండగలుగుతారు. సో ప్రెజెంట్ అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా, బజాజ్లో అవెంజర్ క్రూజ్ 220 వెహికల్ అయితే ఇలా ఉంటుంది. సో ఇంకా దీంట్లో రిమైనింగ్ ఫీచర్స్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ ఇంకేమేమి ఉంటాయని చెప్పి మనం పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. దీని డిజైన్ చూసుకుంటే ఇలా టాల్ వైజర్ అయితే వస్తుంది. సో ఇలా అయితే మీరు వైజర్ చూడొచ్చు, ఇది చాలా టాల్గా ఉంటుంది. ఈ ఫ్రంట్లో వచ్చేసి ఈ డిఫరెంట్ లుక్లో ఉన్న హెడ్ ల్యాంప్ ఉంటుంది. సో ఇలా ఈ హెడ్ ల్యాంప్ ఈ హెడ్ ల్యాంప్ వచ్చేసి డిఫరెంట్ లుక్లో ఉంటుంది. ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా ఒక డిఫరెంట్ లుక్లో అయితే ఉంటాయి. సో దీనిలో హెడ్ ల్యాంప్ వచ్చేసి హాలోజన్ బల్బే ఉంటుంది. సో ఇక్కడ మీరు బల్బ్ అయితే చూడొచ్చు, హాలోజన్ బల్బ్ ఉంటుంది. దీనిలో ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే రాదు, హాలోజన్ బల్బ్ అయితే వస్తుంది. సో ఇవి వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అనమాట. నెక్స్ట్ దీని ఫ్రంట్లో చూసినట్టయితే ఈ బాడీ కలర్లో ఉండే ఈ మడ్ గార్డ్ అయితే కనిపిస్తుంది. సో ఇలా ఈ మడ్ గార్డ్ అయితే చూడొచ్చు, బాడీ కలర్లో ఉంటుంది. సో ఈ సస్పెన్షన్స్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఉంటాయి. సో ఈ హ్యాండిల్ బార్ వచ్చేసి ఇది కొంచెం బెండ్ అయినట్టుగా చాలా లాంగ్గా ఇచ్చానమాట. సో ఇలా ఈ వైజర్ వల్ల, తర్వాత ఈ హ్యాండిల్ బార్ వల్ల ఇది క్రూయిజర్ మోడల్ లుక్లో అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో దీని డిజైన్ పరంగా చూసినట్టయితే సో ఈ ట్యాంక్ డిజైన్ అయితే, ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అయితే ఇలా చాలా స్మాల్ ట్యాంక్ అయితే ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో ఇలా అయితే దీని డిజైన్ ఉంటుంది సైడ్ నుంచి చూస్తే. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి పైనుండి చూస్తే అయితే ఇలా కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేయడానికి ఫ్యూయల్ ట్యాంక్ ఓపెనర్ లిడ్ అనమాట. ఇక్కడ కూడా ఇంకొక డిస్ప్లే ఉంటుంది. ఈ ఫ్రంట్లో అయితే ఒక డిస్ప్లే ఉంటుంది. ఇది డిజిటల్ మీటర్ అనమాట. ఇది కూడా డిజిటల్ మీటరే ఉంటుంది. ఈ కీని మనం ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి ఇక్కడైతే ఆప్షన్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం కీ ఇన్సర్ట్ చేసేసి మనం ఇగ్నిషన్ అయితే మనము యూజ్ చేసుకోవచ్చు. అంటే కీ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడే మనం దీన్ని లాక్ కూడా చేయడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఇలా అయితే దీంట్లో ఇగ్నిషన్ ఉంటుంది. ఈ పైనుండి వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అయితే మనం ఇలా చూడొచ్చు. ఈ ఫ్యూయల్ ట్యాంక్ బ్యాక్ సైడ్ ఇలా అయితే క్రూజర్ మోడల్లో ఉండే సీట్ అయితే ఉంటుంది. సో ఇది టూరిస్ట్ సీట్ అనమాట. సో ఇలా అయితే మనం సీట్ను చూడొచ్చు. ఈ సీట్ వచ్చేసి 2 లెవెల్ సీట్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి రైడర్ కూర్చోడానికి కంఫర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది పిలియన్ సీట్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఒక బ్యాక్ రెస్ట్ అయితే ఉంటుంది. సో ఇది కుషన్డ్ బ్యాక్ రెస్ట్ అనమాట. సో ఇలా అయితే మనము ఈ కుషన్డ్ బ్యాక్ రెస్ట్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఈ సీట్ కింద వచ్చేసి ఈ 220 క్రూజ్ అని చెప్పి దీని మోడల్ నేమ్ కనిపిస్తుంది. ఈ అవెంజర్లో ఈ 220 క్రూజ్ అని చెప్పి ఈ కౌల్స్ పైన అయితే మనకు దీని మోడల్ నేమ్ అయితే కనిపిస్తుంది. సో ఇలా అయితే మనం ఈ మోడల్ నేమ్ చూడొచ్చు. ఇంకా దీని బ్యాక్ సైడ్ వస్తే ఈ బ్యాక్ రెస్ట్ ఏదైతే ఉంటుందో సో దీనికి క్రోమ్ ఫినిషింగ్తో ఉన్న ఈ పార్ట్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇలా అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఈ మఫ్లర్ చూసినట్టయితే మఫ్లర్ కూడా
క్రోమ్ ఫినిషింగ్తో ఉంటుంది. సో దీనికి ఇంకొక క్రోమ్ ఫినిషింగ్ కవర్ కూడా ఉంటుంది. సో ఇలా అయితే ఉంటుందన్నమాట మఫ్లర్ కవర్ కూడా. ఫ్రెండ్స్ ఈ బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ బ్యాక్ రెస్ట్కి అవెంజర్ అని చెప్పి ఈ అవెంజర్ మోడల్ నేమ్ అయితే కనిపిస్తుంది. సో ఇలా అయితే మీరు మోడల్ నేమ్ చూడొచ్చు. సో దీని కింద వచ్చేసి టెయిల్ ల్యాంప్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. సో ఈ టెయిల్ ల్యాంప్ లో బల్బ్ అయితే ఉంటుంది. దీనికి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో కూడా ఈ టర్న్ ల్యాంప్స్ అయితే సిగ్నల్ ల్యాంప్స్ ఉంటాయన్నమాట. అంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్ బల్బ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి నంబర్ ప్లేట్ ఫిట్ కోసం అరేంజ్మెంట్ అయితే ఉంటుందన్నమాట. ఇలా అయితే మనము దీని డిజైన్ పరంగా చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ అవెంజర్ 220లో ఇంజన్ గురించి కనుక చూసుకున్నట్టయితే దీనిలో 220cc గల ఇంజన్ అయితే ఇచ్చారు. ఇది సింగిల్ సిలిండర్ ఇంజన్ అనమాట. ఇది ఆయిల్ కూల్డ్ ఇంజన్. అంటే ఇంజన్ హీట్ అవుతున్న కొద్దీ ఇది కూల్ చేయడానికి నార్మల్గా డిజైన్ బట్టి ఒక్కొక్క ఇంజన్ టైప్ అయితే ఉంటుంది. కొన్ని వెహికల్స్లో ఎయిర్ కూల్డ్ ఇంజన్స్ ఉంటాయి, కొన్ని లిక్విడ్ కూల్ ఇంజన్స్ ఉంటాయి, కొన్ని ఆయిల్ కూల్డ్ ఇంజన్స్ అయితే ఉంటాయి. అయితే ఈ అవెంజర్ 220 క్రూజ్లో వచ్చేసి ఆయిల్ కూల్డ్ ఇంజన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఫ్రంట్లో ఈ ఇంజన్ని కూల్ చేయడానికి చిన్న రేడియేటర్ లాంటి పార్ట్ అయితే ఉంటుంది. సో ఇది ఆయిల్ కూల్గా పనిచేస్తుంది. అంటే ఈ ఇంజన్ని కూల్ చేయడానికి అయితే ఈ పార్ట్ పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంజన్లో ట్విన్ స్పార్క్ అనేది ఉంటుంది. ఇది DTSI ఇంజన్ అనమాట. సో ఇక్కడ ఈ బజాజ్ పేటెంట్ ఉన్న ఈ హై పవర్డ్ DTSI ఇంజిన్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇది ఫ్యూయల్ ఇంజెక్టర్ ద్వారా పనిచేస్తుంది. అంటే ఈ ఫ్యూయల్ అనేది ఈ ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఇంజన్లోకి అయితే ఆటోమేటిక్గా ఫ్యూయల్ ఇంజెక్షన్ ద్వారా పంపుతుంది. అంటే మనం ఇచ్చిన రేజ్ని బట్టి స్పీడ్ని బట్టి ఎంత ఫ్యూయల్ ఈ ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఇంజన్కి రావాలో ఆటోమేటిక్గా దీనిలో ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది. సో దాని ద్వారా అయితే ఈ ఫ్యూయల్ ఇంజెక్షన్ అనే సిస్టమ్ అయితే పనిచేస్తుంది. ఈ ఇంజన్ కెపాసిటీ చూసినట్టయితే ఫ్రెండ్స్ దీనిలో 220cc గల ఇంజన్ అయితే ఇచ్చారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మ్యాక్సిమం పవర్ని అయితే రిలీజ్ చేస్తుంది. సో దీనిలో పవర్ని చూసినట్టయితే ఫ్రెండ్స్ దీనిలో 8500 RPM వద్ద 13.99 కిలోవాట్ పవర్ని ఈ ఇంజన్ రిలీజ్ చేస్తుంది అనమాట. లేదంటే 19.03 PS పవర్ని ఇది రిలీజ్ చేస్తుంది. టార్క్ కనుక చూసుకున్నట్టయితే 7000 RPM వద్ద 17.55 Nm టార్క్ను కూడా ఈ అవెంజర్ క్రూజ్ 220 వెహికల్ అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఈ ఫ్రంట్ నుంచి ఈ రేర్ వరకు దీని లెంత్ వచ్చేసి 2210 mm దీని లెంత్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే దీని లెంత్ చూడొచ్చు. ఒకవేళ మనం విడ్త్ కనుక చూసుకున్నట్టయితే ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు దీని విడ్త్ మనం చూసుకున్నట్టయితే 806 mm దీని విడ్త్ ఉంటుంది. ఒకవేళ దీని హైట్ చూసుకున్నట్టయితే దీనిలో టాల్ వైజర్ అనేది ఉంటుంది. బట్ దీని హైట్ వచ్చేసి ఈ పైనుండి అంటే ఈ ఏదైతే మిర్రర్స్ ఉన్నాయో సో ఈ హైట్ నుండి ఈ కింది వరకు చూస్తే దీని హైట్ వచ్చేసి 1321 mm దీని హైట్ అయితే ఇచ్చారన్నమాట. ఫ్రెండ్స్ ఈ సీట్ హైట్ కనుక చూసుకున్నట్టయితే దీనిలో సీట్ హైట్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఇలా అయితే సీట్ హైట్ ఉంటుంది. ఇది 737 mm సీట్ హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ మన గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ ఇంజన్ నుంచి కింది వరకు ఈ బాడీ ఈ పార్ట్ వరకు దీన్ని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే పిలుస్తాము. సో దీనిలో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. అంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువనే అనిపిస్తుంది. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఈ కిందున్న రోడ్డు పైన ఉండే ఈ స్పీడ్ బ్రేకర్స్ కానీ ఆఫ్ రోడ్ జర్నీ చేస్తున్నప్పుడు ఇంకేమైనా ఉంటే అవి ఈ ఇంజన్కి అయితే టచ్ కాకుండా బాడీకి టచ్ కాకుండా అయితే హెల్ప్ అవుతాయి అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో వీల్ బేస్ కనుక చూసుకున్నట్టయితే అంటే ఈ ఫ్రంట్ వీల్ నుంచి ఈ రేర్ వీల్ వరకు సో ఈ గ్యాప్ని మనం వీల్ బేస్ అనేది పిలుస్తాం. ఈ వీల్ బేస్ వచ్చేసి 1490 వీల్ బేస్ అయితే ఉంటుంది. అంటే ఈ వెహికల్లో చాలా హై వీల్ బేస్ ఇచ్చారనమాట. అంటే ఈ ఫ్రంట్ టైర్ అనేది కొంచెం ముందుకు ఉంటుంది. సో చాలా ముందుకు ఉంటుంది కాబట్టి ఈ వీల్ బేస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇలా అయితే మనకి ఈ వీల్ బేస్ చూడొచ్చు. చాలా ఎక్కువ వీల్ బేస్ ఇచ్చారు. 1490 వీల్ బేస్ అయితే దీంట్లో ఉంటుంది. ఒకవేళ దీని వెయిట్ కనుక చూసుకున్నట్టయితే ఇది 163 kgs వెయిట్ అయితే ఈ వెహికల్ ఉంటుంది. ఫ్రెండ్స్ దీనిలో సస్పెన్షన్స్ కనుక చూసుకుంటే ఈ ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఉంటాయి. సో దీంట్లో యాంటీ డబుల్ ఫ్రిక్షన్ బ్రష్ అనేది ఉంటుంది. సో ఇలా మనం దీని సస్పెన్షన్స్ అయితే చూడొచ్చు. ఈ ఫ్రిక్షన్ని కంట్రోల్ చేసే విధంగా యాంటీ డబుల్ ఫ్రిక్షన్ అనేది దీంట్లో ఈ బష్ అనేది దీంట్లో ఇవ్వడం జరిగింది. ఈ ఫ్రంట్లో ఈ టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ రేర్లో చూసుకున్నట్టయితే ఈ బ్యాక్ సైడ్ సో ఇది వచ్చేసి 5 స్టెప్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జర్వర్స్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ 5 స్టెప్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి పాయింట్స్ ఉంటాయి. సో ఈ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అనమాట. ఇది ట్విన్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఉంటాయి. అంటే ఇది రైట్ సైడ్లో ఉన్న షాక్ అబ్జర్వర్, నెక్స్ట్ వచ్చేసి ఇది లెఫ్ట్ సైడ్లో చూస్తే ఇంకొక షాక్ అబ్జర్వర్ అనమాట. సో ఇలా అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ ఈ అవెంజర్ క్రూజ్ 220లో మనం టైర్స్ గురించి కనుక చూసుకున్నట్టయితే ఈ ఫ్రంట్ టైర్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. సో ఈ టైర్ వచ్చేసి ట్యూబ్ టైర్ అనమాట. ఎందుకంటే దీంట్లో అలాయ్ వీల్స్ ఉన్నాయి, స్పోక్ వీల్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఈ బజాజ్ క్రూజ్ 220లో చూసుకుంటే ఈ
టైర్ సైజ్ అయితే ఇలా ఉంటుంది. దీనిలో 90/90 సైజులో టైర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 17 ఇంచెస్ రిమ్ అయితే వీల్ అయితే ఉంటుంది. అయితే ఈ టైర్ చూసుకుంటే ట్యూబ్ టైర్ అనమాట. దీంట్లో ట్యూబ్లెస్ టైర్ అయితే ఉండదు. ఎందుకంటే దీనిలో వీల్స్ చూసుకుంటే స్పోక్ వీల్స్ ఉంటాయి, అలాయ్ వీల్స్ ఉంటే ట్యూబ్లెస్ టైర్ని సపోర్ట్ చేస్తుంది. దీంట్లో స్పోక్స్ ఉన్నాయి కాబట్టి అలాయ్ వీల్స్ లేవు కాబట్టి ట్యూబ్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ రేర్ టైర్ చూసుకున్నట్టయితే ఈ బ్యాక్ సైడ్ ఉన్న టైర్ వచ్చేసి 130/90 సైజులో ఈ టైర్ అయితే ఉంటుంది. సో ఈ టైర్ చూడడానికి చాలా వైడ్గా ఉంటుంది. ఇది 130/90 సైజులో అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ వీల్ సైజ్ వచ్చేసి ఫ్రంట్ వీల్ కంటే తక్కువగా ఉంటుంది. ఇది 15 ఇంచెస్ ఉంటుంది. ఈ వీల్ సైజ్ వచ్చేసి ఫ్రంట్ వీల్ వచ్చేసి 17 ఇంచెస్ ఉంటుంది. ఈ రేర్ వీల్ వచ్చేసి 15 ఇంచెస్ ఉంటుంది అనమాట. సో ఇది కూడా ట్యూబ్ టైర్ అనమాట. ట్యూబ్లెస్ టైర్ అయితే ఈ అవెంజర్ క్రూజ్ 220లో అయితే ఇవ్వరు, ఎందుకంటే దీనిలో స్పోక్ వీల్స్ ఉంటాయి కాబట్టి దీనిలో ట్యూబ్లెస్ టైర్ అయితే ఇవ్వలేదు, ఓన్లీ ట్యూబ్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, దీనిలో బ్రేక్స్ గురించి చూసుకున్నట్టయితే ఈ ఫ్రంట్ ఓన్లీ డిస్క్ బ్రేకే ఉంటుంది. సో ఇలా మనం డిస్క్ అయితే చూడొచ్చు, డిస్క్ బ్రేక్ని చూడొచ్చు. ఈ డిస్క్ బ్రేక్ డయామీటర్ వచ్చేసి 280 mm సైజులో అయితే ఉంటుంది. ఇది ABSని అయితే సపోర్ట్ చేస్తుంది, అంటే యాంటీ బ్రేక్ లాకింగ్ సిస్టమ్ని అయితే సపోర్ట్ చేస్తుంది. మనం బ్రేక్ అప్లై చేసినప్పుడు ఇది స్కిడ్ కాకుండా బ్రేక్ని అయితే లాక్ చేస్తుంది. సో ఇలా అయితే ABS అనేది మనకు పనిచేస్తుంది. ఈ ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. రేర్లో చూస్తే డ్రమ్ బ్రేకే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి డ్రమ్ బ్రేక్ అనమాట. ఈ డ్రమ్ బ్రేక్ డయామీటర్ వచ్చేసి 130 mm డయామీటర్లో ఈ డ్రమ్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది యాంటీ స్కిడ్గా అయితే పనిచేస్తుంది. సో ఇలా అయితే మనం ఈ బ్యాక్ సైడ్లో ఉన్న డ్రమ్ బ్రేక్ని అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, దీనిలో ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది. దీంట్లో ఈ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూస్తే 13 లీటర్స్ అయితే ఉంటుంది. అంటే 13 లీటర్స్ మనము ఈ ఫ్యూయల్ వేస్తే ఇది ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది. ఈ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 13 లీటర్స్ అనమాట. దీనిలో రిజర్వ్ చూసుకుంటే 3.8 లీటర్స్ రిజర్వ్లో ఉంటుంది. అంటే రిజర్వ్లో కొంత పెట్రోల్ అయితే ఉంటుంది. అది 3.8 లీటర్స్ అనమాట. అంటే నియర్లీ 4 లీటర్స్ రిజర్వ్లో ఉంటే మిగతా 13 లీటర్స్లో రిమైనింగ్ అంతా కూడా దీంట్లో మనం యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నార్మల్గా కెపాసిటీ చూస్తే మాత్రం 13 లీటర్స్ కెపాసిటీ గల ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఈ అవెంజర్ 220 క్రూజ్లో అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, దీనిలో ఎలక్ట్రికల్స్ కనుక చూసుకున్నట్టయితే 12 volts బ్యాటరీ అయితే ఉంటుంది. ఇది 8 amps అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ ఫ్రంట్ లో ఉన్న బల్బ్ చూసినట్టయితే హాలోజన్ బల్బే ఇచ్చారు. ఇది లో అండ్ హై బీమ్ బల్బ్ అనమాట. సో ఇది హై పవర్ అయితే రిలీజ్ చేస్తుంది, ఎందుకంటే ఇది క్రూజర్ మోడల్ కాబట్టి ఇది ఎక్కువ హై బీమ్ అయితే ఇది మనం ప్రొడ్యూస్ అయితే చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, దీనిలో స్టైల్ చూసుకున్నట్టయితే ఇది హైవే కంఫర్ట్ స్టైల్ అని దీన్ని పిలుస్తారు. సో ఈ హ్యాండిల్ బార్ని చూసుకున్నా కూడా ఈ హ్యాండిల్ బార్ కూడా హైవే కంఫర్ట్ హ్యాండిల్ బార్ అని పిలుస్తారు అనమాట. సో ఇది కంఫర్ట్గా ఉంటుంది డ్రైవ్ చేయడానికి. నార్మల్గా ఇలా అయితే హ్యాండిల్ బార్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి బెండ్ అయ్యి ఇది కంఫర్ట్గా డ్రైవ్ చేయడానికి అయితే ఇలా అయితే దీని డిజైన్ ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకున్నట్టయితే మనకు ఈ బటన్స్ కనిపిస్తాయి. ఇది వచ్చేసి హై బీమ్ లో బీమ్ స్విచ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది లెఫ్ట్ రైట్ ఇండికేటర్ బటన్గా పనిచేస్తుంది. ఇది హార్న్ స్విచ్గా పనిచేస్తుంది. కొంచెం మనం ముందుకు చూసినట్టయితే ఇది వచ్చేసి పాసింగ్ స్విచ్గా అయితే పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ రైట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకున్నట్టయితే ఇలా అయితే మనకు ఇంజన్ కిల్ స్విచ్ ఉంటుంది, లేదంటే ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఆల్ లైట్స్ మనం ఆఫ్ చేసుకునే విధంగా ఆన్ చేసుకునే విధంగా అయితే ఇది పనిచేస్తుంది. లైట్స్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఇంజన్ సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనమాట. అంటే సెల్ఫ్ స్టార్ట్ మెథడ్లో వెహికల్ని స్టార్ట్ చేయడానికి పనిచేస్తుంది. ఈ వెహికల్లో కిక్ రాడ్ అనేది ఉండదు. సో ఇక్కడ మనం చూస్తే మన కిక్ రాడ్ అయితే ఉండదు, కిక్ రాడ్ ఇవ్వలేదు. సో ఇలా అయితే మనకు సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ ఒక్కటే ఉంటుంది. సో దీని ద్వారా మనం వెహికల్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి డిజిటల్ మీటర్ అనమాట. సో దీంట్లో మనకు చాలా ఇండికేటర్స్ అయితే ఉంటాయి. సో ఈ బటన్స్ ప్రెస్ చేసి మనం ఈ వెహికల్లో ఉన్న ఈ మీటర్లో ఉన్న సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. దీనిలో స్పీడోమీటర్ కనిపిస్తుంది, ఓడోమీటర్ కనిపిస్తుంది, ట్రిప్ మీటర్స్ ఉంటాయి, ఫ్యూయల్ గేజ్ కనిపిస్తుంది, ట్యాకోమీటర్ కనిపిస్తుంది. సో ఇలాంటి ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఇంకొక మీటర్ అయితే ఉంటుంది. సో దీంట్లో కూడా మనము ఫ్యూయల్ సంబంధించిన డీటెయిల్స్ కానీ ట్రిప్స్ సంబంధించిన డీటెయిల్స్ కానీ చూడొచ్చు. ఈ వెహికల్ వచ్చేసి 2 కలర్స్లో అయితే అవైలబుల్ ఉంటుంది. ప్రజెంట్ మనం చూస్తున్న కలర్ వచ్చేసి వైట్ కలర్, ఇదే కాకుండా బ్లాక్ కలర్ కూడా ఉంటుంది. దీని ప్రైస్ గురించి చూసుకున్నట్టయితే దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,32,500 చేంజ్ నుంచి అయితే ఉంటుంది. అయితే నేనున్న లొకేషన్లో అయితే ఈ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. ఒకవేళ మీకు ఆన్ రోడ్ కావాలనుకుంటే మీరు మీ నియరెస్ట్ లొకేషన్లో డీలర్షిప్ అయితే వెళ్ళి ఎంక్వైరీ అయితే చేసుకోవచ్చు. నేను ఉండేది మంచిర్యాల కాబట్టి నేను మంచిర్యాల లొకేషన్లో ప్రైస్ అయితే చెప్తున్నాను. ఫ్రెండ్స్, నేను ఆన్ రోడ్ ఎందుకు చెప్పట్లేదంటే దీంట్లో లైఫ్ ట్యాక్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, టెంపరీ రిజిస్ట్రేషన్ కానీ, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కానీ, ఈ యాక్సరీస్ కాస్ట్ కానీ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉండవు. సో కాబట్టి నేను ఓన్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే చెప్తున్నాను. అయితే నేనున్న ఈ లొకేషన్లో ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే 1,32,500 చేంజ్ అయితే ఉంది. ఒకవేళ మీరు నియర్ బై మంచిర్యాల ఉంటే మంచిర్యాలలో ఉన్న బజాజ్ షోరూమ్కి అయితే మీరు వచ్చి దీని ప్రైస్ అయితే మీరు వెరిఫై చేసుకోవచ్చు. డీలర్షిప్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో కింద. మీరు అక్కడ నుంచి అయితే మీరు యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఈ బజాజ్లో
అవెంజర్ క్రూజర్ 220 వెహికల్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అన్నమాట, అంటే ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్, ప్రైస్ ఇవి ఏమేమి ఉంటాయని చెప్పి వీడియో ద్వారా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.